హాయ్ అండి అందరికీ. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. బర్డ్ ఫ్లూ వచ్చిందన్నప్పటి నుంచి అయితే నేను చికెన్ తెచ్చుకోలేదు. ఈరోజు చికెన్ తెచ్చారనమాట. ఇక్కడైతే 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మగ్గనిస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే పసుపు వేసి మొత్తం ముక్కలు పట్టేటట్లు కలుపుకుంటున్నాను. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని పొడులన్నీ ముక్కలకు పట్టేటట్లు కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి ప్లేట్ వేసి సిమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను చపాతీలు తిక్కుతున్నాను. మా చిన్ని అయితే చపాతీలు కాలుస్తుందనమాట. కర్రీ అంతా అయితే దగ్గరికి పడిందండి. తర్వాత చికెన్ మసాలా, కొత్తిమీర వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చివరిగా పెరుగన్నంతో అయితే నా లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత కాసేపు రిలాక్స్ కోసం క్యారమ్స్ అయితే ఆడాము.